హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్ అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్? అంటే కొంచెం జెన్యూన్ ఆడినట్టు అనిపిస్తది. నిఖిల్ మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు, అక్కడ ఇక్కడ మారుతూ ఉన్నాడు అని అనిపిస్తుంది అంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు? అంటే మేబీ నాకు జనరల్ గా ఆయన సీరియల్స్ కూడా ఇష్టం, అందుకోసం అని అనిపిస్తదేమో. నిన్న యష్మికి ఇంకా సోనియాకి గొడవ అయింది కదా, సో ఆ గొడవ అయ్యింది కూడా నిఖిల్ గురించి, కానీ ఒక్కసారి కూడా రెస్పాన్స్ అవ్వలేదు కదా, ఎందుకని? మేబీ నార్మల్ గానే ఎందుకు వెళ్ళాలా మధ్యలో అనేసి అనుకుంటాను. నిన్న నిఖిల్ ఆ గొడవలో యష్మి కరెక్టా సోనియా కరెక్టా, మీరు ఏమనుకుంటున్నారు? యష్మి కరెక్ట్. యష్మి చాలా అగ్రెసివ్ అవుతుంది కదా, మరి అది తన ఆటకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే తను సీరియస్ కావడంలో అవుతుంది అనుకుంటా, బట్ ఓటింగ్స్ ని బట్టి కదా. నిన్న హ్యామర్ కోసం చాలా వరకు పోరాడారు కదా, హ్యామర్ లో ఎలా అనిపించింది మరి, అంటే చీఫ్ ఎన్నుకోవడం అనేది? నార్మల్ గా జెన్యూన్ గానే ఎన్నుకోవాలి. ఓకే, ఇప్పుడు సీత చీఫ్ గా అయ్యింది కదా, సో చీఫ్ గా సీతనే బాగుంటుందా లేకపోతే మన నిఖిల్ బాగుంటుందా? నిఖిలే. అమ్మాయిలో స్ట్రాంగ్ ఎవరు అనుకుంటున్నారు? అమ్మాయిలో స్ట్రాంగ్ యష్మి. యష్మి. ఎందుకు యష్మి? అంటే తను ఆడడము అంటే తన ఆట తను ఆడుతుంది, మధ్యలో ఎవరికి ఇంట్రెస్ట్ కాదు అనిపిస్తుంది. సోనియా పరంగా చూస్తే మీకు సోనియా గేమ్ ప్లే కానీ ఆమె గేమ్ అని ఎలా అనిపిస్తుంది? బాగానే ఆడుతుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ట్రై చేస్తుంది అని అన్నారు కదా, సో అటు పృథ్వీకి ఇటు నిఖిల్ కి నాకైతే ఏమనిపించలేదు. పృథ్వీ గేమ్ ప్లే గురించి ఏమనుకుంటున్నారు? రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు అని అంటున్నారు కదా. ఆయన అంటే అందరితోని క్లోజ్ గా ఉన్నట్టేమో అనిపి, కొందరితో మాత్రమే ఉంటాడు కాబట్టి ఏమో గెలవడానికి ఆడుతున్నాడేమో అని అనిపిస్తుంది. గెలవడానికి ఆడుతున్నాడేమో అనిపిస్తుంది, కానీ ఇక్కడ విష్ణుప్రియ తోటి కలపడానికి ట్రై చేస్తున్నాడు. విష్ణుప్రియ చాలా మందితో అంటే ఇప్పుడు మణికంఠతో ఉంటది, మళ్ళీ వీళ్ళతో ఉంటది కదా, మరి ఆమె ఇన్నర్ ఫీలింగ్ ఎట్లుందో. అసలు విష్ణుప్రియ గురించి ఏమనుకుంటున్నారు మీరు? విష్ణుప్రియ అంటే కొంచెం చిన్న పిల్లలా చేస్తుంది, అంటే నోరు ఎక్కువ జారుతుంది అనేది వింటున్నాం కదా. అవును, చిన్న పిల్లల మాట్లాడి అందులోనే అంటే మొన్న ఒక బిగ్ బాస్ అడిగిన క్వశ్చన్స్ లలో డాన్స్ చేయడంలో అందులో కూడా కొంచెం చిన్న పిల్లల లెక్క మెంటాలిటీ ఉంటది అనిపిస్తుంది. ప్రేరణ నార్మల్ మాటలు కూడా ఎక్కువ జారుతుంది కదా. తను జారిన మాటను కూడా కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఆదిత్య ఓం ఎలా ఆడుతున్నాడు? నాగమణికంఠలో ఈ క్వాలిటీ మార్చుకుంటే బాగుంటది అనిపించిన క్వాలిటీ ఏంటి? సింపతి. ఏ దానికైనా ఏది అడిగినా తను సింపతి క్రియేట్ చేయడానికి కోసం ఏదో ఒక స్టోరీ చెప్తాడు, అదొక్కటి మానేసుకుంటే ఓటింగ్స్ మంచిగా వస్తాయి అనిపిస్తుంది. అంటే ఆయన ఏమైనా ఆడుతున్నాడు అంటారా? తను ఆడుతున్నాడు అంటే ఆడడం తక్కువ, సింపతి కోసం ఎక్కువ. అంటే ప్రతి గేమ్ లో కూడా నేను స్ట్రాంగ్ స్ట్రాంగ్ అని చెప్పుకుంటున్నాడు కదా, మరి స్ట్రాంగే అంటారా? నార్మల్, తను జస్ట్ తన మెంటాలిటీ ఏంటంటే నా బిడ్డ నా భార్య కోసం వచ్చిన అదొక సింపతి క్రియేట్ చేసుకొని ఆడుతున్నా అని చెప్పుకున్న వరకే ఉంటుంది. థ్యాంక్ యూ.